వెల్కమ్ టు లంచ్ అవర్. దిస్ ఇస్ సతీష్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్లతో దెబ్బ మీద దెబ్బ కొడుతున్నాడు. తాజాగా విదేశీ సినిమాలపై 100% టారిఫ్ విధిస్తున్నట్టు ప్రకటించారు. భారతీయ సినిమాలపై ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్ ఎంత? ఓవర్సీస్ వసూళ్లపై తెలుగు ఇండస్ట్రీ ఆశలు వదులుకోవాల్సిందేనా? అమెరికాలో తెలుగు సినిమాల విడుదల కష్టమేనా? చర్చిద్దాం ఇవాల్టి లంచ్ అవర్ డిబేట్లో. మనతో పాటు చర్చలో పాల్గొంటున్నారు ప్రధానంగా ఓవర్సీస్లో సినిమాల విడుదలకు సంబంధించి, డిస్ట్రిబ్యూషన్కి సంబంధించి విశేష అవగాహన ఉన్న క్రౌన్ మూవీస్ అధినేత సుబ్బారావు గారు ప్రస్తుతం 10 టీవీ డిబేట్లో జాయిన్ అవుతున్నారు. మరి కాసేపట్లో నిర్మాతలు రాజ్ కందుకూరి అలాగే నట్టి కుమార్ ఇద్దరు కూడా డిబేట్లో ఇన్వాల్వ్ కాబోతున్నారు. రైట్, సుబ్బారావు గారు, మీరు చాలా సినిమాలు రిలీజ్ చేశారు సార్ ఓవర్సీస్లో. చాలా పెద్ద సినిమాలు కూడా రిలీజ్ చేశారు. ఇప్పుడు దీని ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది సార్? ఎందుకంటే విదేశీ సినిమాలపైన 100% టారిఫ్ అంటున్నారు. అయితే ఖచ్చితంగా 100% టారిఫ్ అంటే ఏ విధంగా విధిస్తారు? అంటే సినిమాలు అక్కడ రిలీజ్ అవుతున్న క్రమంలో, లేదంటే సినిమాలని అక్కడ రిలీజ్ చేయడానికి ఎవరైతే కొనుగోలు చేశారో, సదర్ డిస్ట్రిబ్యూటర్ ఎవరైతే కొనుగోలు చేశారో, అంటే వాళ్ళ కొనుగోలు వ్యయం పైన ఏమైనా 100% టారిఫ్ విధిస్తారా? ఎట్లా సార్? అంటే మీ అంచనా ఏంటి? ఈ నార్మల్గా ఏంటంటే అండి, ప్రోడక్ట్ మీద ట్యాక్స్ ఉంటుంది సార్. ఇప్పుడు ఇది ఇంటలెక్చువల్ ప్రాపర్టీ సినిమా, దీనికి ప్రోడక్ట్ అనేది లేదు. నార్మల్గా ఏంటంటే ప్రోడక్ట్ మనం ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేస్తే అక్కడ ఎయిర్పోర్ట్స్లో కస్టమ్స్ క్లియర్ చేసుకొని ఆ ప్రోడక్ట్ వాల్యూ డిసైడ్ అయ్యి డ్యూటీ కట్టి బయటకు వెళ్తాం. ఇప్పుడు ఈ ఇంటలెక్చువల్ ప్రాపర్టీని మనం ఆన్లైన్లో పంపిస్తున్నాం. దీనికి ఒక టారిఫ్ అనేది, ఒక ప్రైస్ అనేది ఎలా ఫిక్స్ అవుతుంది అనేది మన ఇష్టం. ఇక్కడ ప్రొడ్యూసరు మన డిస్ట్రిబ్యూటర్ ఎంత ఫిక్స్ చేస్తారో, ఈ ప్రొడ్యూసర్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అగ్రిమెంట్ మీద 100% టారిఫ్ వేస్తే మనకి కొద్దిగా ఎఫెక్ట్ అవుద్ది. ఓకే, ప్రైస్ డబల్ అవుద్ది. ఓకే. ఇంకోటి ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో స్టేట్ ట్యాక్స్ ఇస్ డిఫరెంట్, సెంట్రల్ ట్యాక్స్ ఇస్ డిఫరెంట్. స్టేట్ వచ్చేసి థియేటర్ల మీద మాత్రమే టికెట్ ప్రైస్ మీద ట్యాక్స్ ఉంటుంది. నార్మల్గా ఇప్పుడు న్యూజెర్సీ తీసుకోండి, 8.75 ట్యాక్స్ ఉంది. డెట్రాయిట్, మిచిగన్ తీసుకుంటే నో ట్యాక్స్. ఓకే, డైరెక్ట్ టికెట్ రేటే. టెక్సాస్ వచ్చేవరకు మళ్ళీ ట్యాక్స్ ఉంది. కాలిఫోర్నియా స్టేట్ వచ్చేవరకు ట్యాక్సే లేదు ఎంటర్టైన్మెంట్ మీద. ఇట్లా కొన్ని స్టేట్స్ డిఫరెంట్గా ఉంటాయి, కొన్ని స్టేట్స్ డిఫరెంట్గా ఉండవు. ఈ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ మీద ట్యాక్స్ 100% ఎలా విధిస్తారు, ఎలా చేస్తారు అనే దాని మీద ఈ డిస్ట్రిబ్యూటర్ ప్రొడ్యూసర్ చేసిన అగ్రిమెంట్ మీద డిపెండ్ అవుతుంది. అంటే సార్, ఇప్పుడు డిస్ట్రిబ్యూటరు ప్రొడ్యూసర్ అగ్రిమెంట్ సార్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చాలా సినిమాలు విదేశాల్లో రిలీజ్ చేశారు కాబట్టి మీకు దీనిపైన పూర్తి అనుభవం, అవగాహన ఉంది. ఫర్ ఎగ్జాంపుల్కి ప్రొడ్యూసరు, మీరు డిస్ట్రిబ్యూటరు. ఫర్ ఎగ్జాంపుల్కి ఒక సినిమా ఉంది, ఓజే ఉందా అనుకుందాం, ఎగ్జాంపుల్కి అనుకుందాం. ఓవర్సీస్ రైట్స్ మీరు ఒక 50 కోట్లకి కొనుగోలు చేశారు అనుకుందాం. అప్పుడు ఈ 100% అంటే ఏ విధంగా పడుతుంది? ఈ 50 కోట్లకు 50 కోట్లు కట్టాలి, 100 కోట్లు కట్టాలి, 50 కట్టాలి. అర్థమైంది సార్. ఓకే, 50కి 50 కట్టాలి. అప్పుడు మరి మీకు ఇబ్బందే కదా అది? ఇబ్బంది అంటే ఇప్పుడు ఒక మన తెలుగు అంటే అప్పుడు కొనుగోలు చేయడానికి ఎవరండి? ఇప్పుడు మీలాంటి డిస్ట్రిబ్యూటర్స్ కొనుగోలు చేయడానికి అప్పుడు ధైర్యంగా ముందుకు వస్తారా? అంటే ప్రైస్ ఈ పిక్చర్ ఎంత కలెక్ట్ చేస్తుందని తెలుసుకొని దాంట్లో 50%కి ఆఫర్ చేయాల్సి వస్తుంది ప్రొడ్యూసర్కి. ఓకే, అంటే ప్రొడ్యూసర్ ఇక్కడ లాస్ అవుతాడు. ప్రొడ్యూసర్ లాస్ అవుతాడు. ఓకే, డిస్ట్రిబ్యూటర్కి సమస్య లేదు. డిస్ట్రిబ్యూటర్ ఇప్పుడు నాకు 10 రూపాయలు వస్తుందంటే నేను 5 రూపాయలు ట్యాక్స్ కట్టి 5 రూపాయలు ప్రొడ్యూసర్కి ఇవ్వగలను. నాకు 10 వస్తుంటే 10 ప్రొడ్యూసర్కి ఇచ్చి ఇంకో 10 అక్కడ కట్టలేను కదా. ఓకే, అంటే ప్రొడ్యూసర్ కొంచెం తగ్గించి మీకు ఇవ్వాల్సి ఉంటుంది. తప్పదు ఇక. అంటే ఇప్పుడు ఇక్కడ లాస్ అవుతుంది ప్రొడ్యూసర్, ఇంపాక్ట్ ఇక్కడ డైరెక్ట్ ప్రొడ్యూసర్ మీద పడుతుంది. అవును, ప్రొడ్యూసర్. కానీ అక్కడ అమెరికాలో లేదా ఓవర్సీస్లో సినిమా విడుదల చేయడానికి, వాట్ ఇట్ మీన్స్ అమెరికా అంటే సినిమా విడుదల చేయడానికి ఎవరైతే డిస్ట్రిబ్యూటర్ దాన్ని పొందుతారో ఆయనకి ఎలాంటి లాస్ ఉండదు. నిర్మాత తగ్గించుకొని ఇవ్వాల్సి ఉంటుంది. నిర్మాత తగ్గించుకొని ఇవ్వాల్సి ఉంటుంది అక్కడ సినిమా ఆడాలంటే. ఇప్పుడు ట్యాక్స్ టికెట్ రేట్ పెంచారనుకోండి, ఇప్పటికే $30 అమ్ముతున్నారు. ఓకే, ఇంతకంటే ఎక్కువ పెడితే జనాలు థియేటర్ రావడం కూడా మానేస్తారు. కరెక్టే. కానీ అలాంటి సందర్భాల్లో నిర్మాతలు నేను ఇచ్చే రేటుకే మీకు ఇస్తాను, మీకు మీ మీద భారం పడుతుంది, కరెక్టే, మీరు అక్కడ టికెట్ ధర పెంచుకోండి అని సలహా ఇచ్చే ఛాన్స్ ఉంటుందా? ట్రై చేస్తారు కదా. ఇప్పుడు ప్రొడ్యూసర్ గారు కూడా రెవెన్యూ ఎంత జనరేట్ చేయాలనే దాని మీద అతనికి అవగాహన ఉంటుంది. ఎందుకంటే పిక్చర్ అతను తీస్తున్నాడు కాబట్టి ఆ పిక్చర్ క్వాలిటీ ఏంటి, క్వాంటిటీ ఏంటి, దాని మీద వచ్చే డబ్బు ఎంత వస్తుంది, అతనికే ఎక్కువ అవగాహన ఉంటుంది. ఓకే, కానీ అక్కడ టికెట్ రేటు అబ్నార్మల్ పెడితే చాలా డ్యామేజ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఈ రోజుల్లో ఆల్మోస్ట్ 8 అవర్స్, 12 అవర్స్, 24 అవర్స్లో పైరసీ వస్తుంది. అమెరికాలో చాలా పెద్ద మొట్టాన్ని పట్టుకున్నారు. అవును, ఇప్పుడు అమెరికాలో ప్రతి ఇంట్లోనూ హోమ్ థియేటర్స్, హోమ్ ప్రొజెక్టర్స్ ఉన్నాయి. అక్కడ నార్మల్గా 35 సీటింగ్, 70 సీటింగ్ ఏఎంసీ సినిమార్క్లో ఎంత క్వాలిటీ ఉందో ఇప్పుడు ఇళ్లలో కూడా మనోళ్ళు అంత క్వాలిటీతో
5,000 10,000 ఇల్యూమినియంస్ ప్రొజెక్టర్స్ ఉన్నాయి. అందువల్ల అది పైరసీకి ఎక్కువ ఛాన్స్ రావడానికి ఛాన్స్ ఉంది. ఓకే, రైట్ సార్. డిబేట్ కంటిన్యూ చేద్దాం సార్. ప్రస్తుతం ఫోన్ లైన్లో ఉన్నారు ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ నట్టుకుమార్ గారు. నట్టుకుమార్ గారు నమస్తే సార్. సతీష్ మాట్లాడుతున్నాను. నమస్తే అండి. నట్టుకుమార్ గారు, ఈ ట్రంప్ విదేశీ సినిమాలపై 100% టారిఫ్ విధించడంపై మీరు ఎలా ఆలోచిస్తున్నారు? ప్రధానంగా తెలుగు సినిమాలకి ఇది ఒక బెంచ్ మార్క్ అయిపోయింది ఓవర్సీస్ మార్కెట్ అనేది, అలాగే లాభాలు కూడా వస్తున్నాయి. దీని ఇంపాక్ట్ ఇక్కడ నుంచి ఎలా ఉండొచ్చు? ఎవరికి లాస్ ఉండొచ్చు? ఇది తాత్కాలికమేనండి, శాశ్వతంగా ఉండదు. ఇప్పుడు ట్రంప్ గారు ఏం తీసుకున్నా కూడా ఏది తాత్కాలికమే తీసుకుంటున్నాడు, మళ్ళీ ఇవాళ రేపు ఉండట్లేదు. ఒకటి. రెండోది, ఇప్పుడు నిర్మాత రేటు నిర్మాత ఇస్తాడు, అక్కడ డిస్ట్రిబ్యూటర్ ఇంట్రెస్ట్ ఉంటే కొనుక్కుంటాడు, అక్కడ ప్రేక్షకుడు ఇంట్రెస్ట్ ఉంటే సినిమా చూస్తాడు. నిర్మాత తగ్గించి అమ్ముతాడని నేను అనుకోను. ఎందుకు నిర్మాత తగ్గించి అమ్మడంటే ఇది పోటీ ప్రపంచం. ఈ పెద్ద సినిమాలకు పోటీ ప్రపంచం, చిన్న సినిమాలు వదిలేయండి, చిన్న సినిమాలకు ఎలాగా మార్కెట్ లేదు. ఇప్పుడు ఆ పోటీ ప్రపంచంలో మాకు ఇది రేటు అని అన్నారు అనుకోండి, వాళ్ళు కొనుక్కొని ఇప్పుడు $60 $30 పెడుతున్నారు, 30 పెడుతున్నారు, 60 పెడుతున్నారు, 40 పెడుతున్నారు, ఒక డిఫరెంట్ పెడుతున్నారు. దాన్ని ఫస్ట్ డే ఎంత అని పెట్టుకుంటే అది ప్రేక్షకుడి మీదే భారం పడుతుంది. అక్కడ ప్రేక్షకుడి మీద ఆ ట్యాక్స్ అనేది ప్రేక్షకుడి మీద భారం పడుతుంది. ఆ భారం పడేటప్పుడు థియేటర్కి ప్రేక్షకుడు వస్తాడా, లేకపోతే పైరసీ చూస్తాడా, ఏం చూస్తాడని మనం చూడాలి. అది $1 మిలియన్ వచ్చిందని ఏం లేదు రండి, మనం చెప్పాల్సిన దాంట్లో డౌట్ ఏమీ లేదు. ఆటోమేటిక్ గా థియేటర్ లో ప్రేక్షకుడు దూరం అయిపోతారు. ప్రేక్షకుడు థియేటర్ దూరం అయిపోయి మొత్తం టోటల్గా పైరసీకో లేకపోతే ఓటీటీకో అలవాటు పడిపోతారు. ఇదంతా నాశనానికి, ఇండస్ట్రీ నాశనానికే దారితీస్తుంది. దాన్ని కేంద్ర ప్రభుత్వాలు కూర్చొని సుముఖంగా ఇండస్ట్రీ జీవితం ఏంటి, ఇండస్ట్రీలో ప్లాపులు ఎన్ని ఉన్నాయి, ఇండస్ట్రీ హిట్లు ఎన్ని ఉన్నాయి, రాబడి ఎంత ఉంది, టర్న్ ఓవర్ ఎంత ఉంది, ఇది మొత్తం కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ గారితో కూర్చొని ఈ బృందం వెళ్ళి మొత్తం టోటల్ గా మొత్తం మాట్లాడుకుంటూ రావాలా. మాట్లాడకపోతే అవేది కాదు. ఇది ఒకటి. ఇది ఇండియా మొత్తం టోటల్ గా ఇండియాలో ఉన్న అన్ని లాంగ్వేజెస్ అండి, నాట్ ఓన్లీ వన్ లాంగ్వేజ్, అన్ని లాంగ్వేజెస్ కి ప్రాబ్లం వస్తుంది. కనుక అది చెయ్యాలి. మన తెలుగు లాంగ్వేజ్ అని కదా, తమిళ లాంగ్వేజ్ బిగ్ ఉంది, హిందీ లాంగ్వేజ్ ఉంది, అన్ని ఉన్నాయి కదండి. అంటే ఇప్పుడు మీరు అది ప్రస్తావించారు కాబట్టి నట్టుకుమార్ గారు, ఫోర్బ్స్ నివేదిక ఈ మధ్యన నివేదిక ఒకటి వచ్చింది. ఫోర్బ్స్ నివేదికలో అమెరికా, కెనడాలో దాదాపు ఒక 1000 భారతీయ భాషా సినిమాలు ప్రదర్శితం అవుతుంటాయండి థియేటర్స్లో. అంత ఇంపాక్ట్ ఉంది. అందులో తెలుగు సినిమాలు అలాగే సౌత్ ఇండియన్ సినిమాలు పోర్షన్ ఎక్కువ. అది ఇప్పటి నుంచి ఒకటి ఏమంటే, మనం ఎక్కడ వెళ్ళినా కూడా మనం బాగా వేస్తామండి. సౌత్ ఇండియా అనేది మనం బాగా వేస్తాం ఎక్కడైనా సరే. గుజరాత్ తర్వాత మనమే ఉంటాం. ఇప్పుడు మన తెలుగు వాళ్ళమే ఎక్కువ ఉన్నాం అమెరికాలో. ఇప్పుడు జెర్సీ సిటీ, న్యూయార్క్, కాలిఫోర్నియా, డల్లాస్, ఇవన్నీ కూడా మనం మాక్సిమం మనమే మెజార్టీ పీపుల్ ఉన్నామండి. అయితే నేనేమంటున్నానంటే, ఇప్పుడు ఇది నేను అనుకుంటుంది తాత్కాలికమే అనుకుంటున్నా. ఇప్పుడు ట్రంప్ గారి విషయంలో ఆయన ఒక ప్రెసిడెంట్ గా, ఒక అమెరికా పెద్దన్నగా భావించట్లేదు. ఆయన ఏ సమయాన్ని ఎవరికి ఏది పెంచుతున్నాడో, ఎవరికి తగ్గిస్తున్నాడో తెలియట్లేదు. ఓకే, మేబీ మనం ఆయన అంటానికి లేదు, ఎందుకంటే ఆయన దేశానికి ఆయన రక్షించుకోవడానికి, ఆయన దేశానికి ఇన్కమ్ రావడం కోసం, ఆయన దేశాన్ని కాపాడుకోవడం కోసం ఆయన చేసుకోవచ్చు, ఎకనామిక్ పెంచుకోవడం కోసం చేసుకోవచ్చు. కానీ పెంచుకోవాలంటే ఇచ్చిపుచ్చుకోవడాలు కూడా ఉంటాయండి. ఇప్పుడు ఆయన 100% పెంచితే మన వాళ్ళు కూడా 100% పెంచుతారుగా. దీనివల్ల ఏమవుతుందంటే మొత్తం టోటల్ గా అంత ఇబ్బందికర పరిస్థితి వస్తుంది. అది కూర్చొని చర్చల్లో చేసుకోవాలా. నేను అనుకుంటుంది ఏంటంటే అంతా 1 month 2 months లో సార్ట్ అవుట్ అవుతుంది. నట్టుకుమార్ గారు, మీరు ఇందాక ఒక మాట అన్నారు, నిర్మాత అనే వ్యక్తి తగ్గించుకొని ఇస్తాడని అనుకోవట్లేదు అని అన్నారు. కరెక్ట్. ఇప్పుడు నిర్మాత తగ్గించుకొని ఇవ్వకపోతే అక్కడ డిస్ట్రిబ్యూటర్ కూడా బతకాలి కదా. ఇప్పుడు అమెరికాలో ఓవర్సీస్ హక్కులు కొన్న డిస్ట్రిబ్యూటర్ బతకాలి, ఆయన కూడా ₹1 ఆశిస్తాడు కొనుగోలు చేసినప్పుడు. ఈ రోజు ఓజీ సినిమా సూపర్ డూపర్ హిట్, కరగని కలెక్షన్స్ లో మామూలు కదా, బీభత్సం కదా, అంటే ఒక చరిత్ర సృష్టించింది. అయినా కూడా డిస్ట్రిబ్యూటర్ లాస్ లోకి వచ్చేటట్టు కనబడుతున్నాడు. ఎందుకు అంటే మనం అబ్నార్మల్ రేట్లు అమ్ముతున్నాం. అబ్నార్మల్ రేట్లో పోటీ ప్రపంచం ఉండబట్టే కదా అమ్ముతున్నాం. అవును. ఇప్పుడు మనం బడ్జెట్ కంటే 3 రెట్లు అమ్ముతున్నారు కొంతమంది లాస్ కి అమ్ముతారు, కొంతమంది పాపం రిటర్నబుల్ చేస్తున్నారు. అంటే వాళ్ళ డిస్ట్రిబ్యూటర్ నష్టపోకుండా పాపం దాంట్లో మళ్ళీ ఏం తేడా వస్తే రిటర్న్ చేస్తున్నారు. కొంతమంది చేయరు. అస్సలు అవసరం లేదు, నీకు జిఎస్టీ ఇష్టం అయిపోయిందండి. ఇది నార్త్ ఇండియాలో కూడా అంతేనండి. నార్త్ ఇండియాలో ఒక్కసారి జిఎస్టీ ఇస్తే ఇంకా ₹1 కూడా నష్టమా లాభమా నువ్వు భరించుకోవడం తప్ప ఏమి ₹1 ఇవ్వరు వాపస్.
ఇక్కడ కొన్ని తమిళనాడులో మైత్రి, ఇప్పుడు తెలుగులో మైత్రి వాళ్ళు ఉన్నారండి. ఇప్పుడు ఒకవేళ ఏమైనా తేడా వచ్చిందనుకోండి సితారా వాళ్ళంతా వాళ్ళకి జిఎస్టీ ఫ్రీగా ఇవ్వడమో లేకపోతే మళ్ళీ ఆ డిస్ట్రిబ్యూటర్ కాపాడడం చేస్తారు. ఇప్పుడు సేమ్ నార్త్ ఇండియా టైపే దాని గారు కూడా. ఓకే, దాని గారు సేమ్ నీకు జిఎస్టీ ఇచ్చాను, లాభం వస్తే నాకు ఇవ్వవు కదా, నష్టం అయితే నాకు ఇస్తావా, నష్టం అయితే నేను ఎందుకు ఇవ్వాలి, నేను ఇవ్వను. అంటే ఆయన సిస్టమ్ మంచిదే, నేను తప్పని చెప్పట్లా. ఓకే, ఇక్కడ ఇది డిస్ట్రిబ్యూటర్ ని కాపాడేవారు కొంతమంది ఉంటారు, డిస్ట్రిబ్యూటర్ తో మాకేం సంబంధం అన్నారు కొంతమంది ఉంటారు. అందుకే అంటున్నాను కదా, ఇది పోటీ ప్రపంచం. ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళు కొనుక్కుంటారు. సినిమా కావాలి అంటే హీరో మీద అభిమానం, సినిమా కావాలి. ఆ పోటీలో డిస్ట్రిబ్యూటర్ తగ్గుతాడని నేను అనుకోను, నిర్మాత తగ్గిస్తాడని నేను అనుకోను. అదే సార్, ఇప్పుడు నిర్మాత తగ్గించడు, డిస్ట్రిబ్యూటర్ తగ్గరు, అలాంటప్పుడు ఇక ప్రేక్షకుడే బలవలసిందేనా? ప్రేక్షకుడు అధిక ధరకి టికెట్లు పెట్టి కొనాల్సిందేనా? అది కామన్ కదా సార్. ఇప్పుడు 1000 రూపాయల టికెట్ ఎందుకు అమ్ముతున్నాం అండి? 700 రూపాయల టికెట్ ఎందుకు అమ్ముతున్నాం అండి? ఓకే, 300 రూపాయల టికెట్ ఎందుకు అమ్ముతున్నాం? 400 రూపాయల టికెట్ ఎందుకు అమ్ముతున్నాం అండి? మనకు పడిన బడ్జెట్ బట్టి, డిస్ట్రిబ్యూటర్ బడ్జెట్ బట్టి అక్కడ ఎగ్జిబ్యూటర్ పెంచుతున్నాడు. ఎగ్జిబ్యూటర్ ఎవరి మీద వేస్తున్నాడు భారం? ప్రేక్షకుడి మీద వేస్తున్నాడు. అల్టిమేట్ మీకు ప్రేక్షకుడే అయిపోతున్నాడు, బలైపోతున్నాడు. ప్రేక్షకుడు అంటే ఎవరండి? అభిమాని. అభిమానించే హీరోని అభిమానించే అభిమానే బలి అవుతున్నాడు. ఓకే, అంటే నటకుమార్ గారు ఇప్పుడు క్రౌన్ మూవీ సుబ్బారావు గారు 10 టీవీ స్టూడియోలో ఉన్నారు. ఆయన చాలా ఓవర్సీస్ సినిమాలు కూడా రిలీజ్ చేశారు. ఆయన ఏమంటున్నారంటే మాకంటే మేధావి ఆయన. ఇప్పుడు అమెరికాలో ఆయన పేరే అమెరికా సుబ్బారావు. ఓకే, ఆయన మొత్తం సృష్టించింది, సృష్టికర్త కూడా ఆయనే. అక్కడ అమెరికాలోని సినిమా అంటే, తెలుగు సినిమా అంటే ఎలాగనేది పరిచయం చేసింది ఆయన. ఓకే, మనం ఆయనకు తెలిసినంత మనకు తెలీదు, కానీ ఇది నేను చెప్పింది నిజమనే ఆయన అనుకుంటాడు నాకు తెలిసి అయితే. రైట్ రైట్ సార్, మీరు లైన్ లోనే ఉండండి సార్ కొద్దిసేపు. సుబ్బారావు గారు, నట్టుకుమార్ గారు వివరణ చూశారు. అంటే ఫైనల్ గా నిర్మాత తగ్గిస్తాడని అనుకోవట్లేదు, డిస్ట్రిబ్యూటరు తగ్గకపోవచ్చు, డైరెక్ట్ గా ప్రేక్షకుడి మీద భారం పడుతుందని. నిజంగా అదే జరుగుతుందా ఈ 100% టారిఫ్ వల్ల? దీనివల్ల ఏమవుతుందంటే అండి, హీరోయిజం ఉన్న సినిమాలకైతే ప్రేక్షకుడి మీద భారం పడే ఛాన్స్ ఉంది. ప్రేక్షకుడు కంపల్సరీ వస్తాడు. నట్టికుమార్ గారు చెప్పినట్లు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నప్పుడు ఆ ఫ్యాన్ హీరో సినిమా చూడటానికి వస్తాడు. దీనివల్ల మిడ్ సైజ్ మూవీస్, స్మాల్ మూవీస్ ఎఫెక్ట్ అవుతాయి. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడి నుంచి కొనుగోలు అనేది లేకుండా డిస్ట్రిబ్యూషన్లో వెళ్తాయి సినిమాలు. అప్పుడు డిస్ట్రిబ్యూషన్లో వెళ్ళాయనుకోండి, ఇంకా టారిఫ్ సంబంధం లేదు. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఫ్రీగా డిస్ట్రిబ్యూషన్ పంపించాను థియేటర్స్కి, థియేటర్లో ఫ్రీగా డిస్ట్రిబ్యూటర్ అవుతుంది, టికెట్ మీద ఎంత వస్తే ప్రాఫిట్ అంత వస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే ఒక టారిఫ్ అనేది ట్రంప్ విధించిన దాన్ని మన సినిమా మీద ఎఫెక్ట్ అవ్వదు. మనం ₹1,00,000 అమ్ముదాం అనుకున్నాం, 1,00,000కి ట్యాక్స్ కడతాం. అసలు ప్రైజే లేకుండా పంపించాము, వచ్చిన సేల్స్ మీద ట్యాక్స్ కడతాం. ఓకే, ఇది ఇంకోటండి, ట్రంప్ ఒక మన ఇండియన్ సినిమాల గురించి కాదండి మెయిన్. ఈ వార్నర్ బ్రదర్స్ వీళ్ళంతా ఏం చేస్తున్నారంటే అమెరికాలో షూటింగులు చేయకుండా, అమెరికాలో ఖర్చు పెట్టకుండా తక్కువకు వస్తున్నాయని చెప్పేసి చైనా, హాంకాంగ్, ఇప్పుడు ఈ మధ్య అబుదాబి, ఇట్లా కంట్రీస్కి వెళ్ళిపోయి షూటింగులు చేస్తున్నారు. మనదెంత అండి, మ్యాక్సిమం ఉంటే 100 కోట్లు 150 కోట్ల సినిమా, అక్కడ 100 మిలియన్ల సినిమా. 150, 200, 300, 400, 500 మిలియన్స్ సినిమాలు పోయి బయట చేస్తున్నారు. అక్కడ లోకల్గా స్టూడియోస్ ఖాళీగా ఉంటున్నాయి, ఎక్విప్మెంట్స్ ఖాళీగా ఉంటున్నాయి. 75,000 రూపాయల కెమెరా. ఒక బయట ఉన్నాను, ఒక్కసారి నేను కంక్లూడ్ చేసేస్తాను. సుబ్బారావు మాట్లాడొచ్చు ఒక్క నిమిషం ప్లీజ్. నట్టికుమార్ గారు మాట్లాడండి. ఇప్పుడు ఏమండి, ఒక్కటి సుబ్బారావు గారు చెప్పింది కరెక్ట్. వార్నర్ బ్రదర్స్ అవ్వచ్చు, అందరూ షూటింగ్ ఎప్పుడైతే చేయట్లేదో దాని వల్ల మొత్తం టోటల్ గా ఒక టారిఫ్ తీసుకొచ్చి వాళ్ళు పెట్టాలనుకున్నారు. అందుకే చెప్పాను కదా, వాళ్ళ దేశం కోసం ఆయన ఏమైనా చేస్తాడు. ఒకటి. రెండోది, ఇదే ట్యాక్స్ కర్ణాటకలో ఒకప్పుడు ఉండేది 100% ట్యాక్స్ బయట సినిమాలకి. అలాగే ఒరిస్సాలో 100% ట్యాక్స్ ఉండేది. మనం తెలుగులో కూడా 24% ట్యాక్స్ ఉండేది. మా తెలుగు సినిమాలకు వచ్చి 6% ఉండేది. లో బడ్జెట్ 3% ఉంది, డబ్బింగ్ సినిమాలకి 24% ఉండేది. ఇప్పుడు జిఎస్టీ వచ్చిన తర్వాత అన్ని తీసేశారు. అప్పుడు 100% ఉండేటప్పుడు కూడా టికెట్ రేట్ ప్రజల దగ్గర కలెక్ట్ చేసుకొని ఆ డబ్బు ట్యాక్స్ రూపంలో కట్టేవారు. అయితే అప్పుడు కర్ణాటక ట్యాక్స్ ఫ్రీ, మన ఒరిస్సాకి ట్యాక్స్ ఫ్రీ, మరాఠీ సినిమాకి ఇప్పటికీ ట్యాక్స్ ఫ్రీ. అంటే కొన్ని ఏరియాస్ ఉంటాయి సేమ్ ఇదేనండి. కాకపోతే అల్టిమేట్ మాత్రం నేను ఒకటి అంటానండి, ఎప్పుడైనా ప్రజల మీదే భారం పడుతుంది. ఇది దేశం కానీ దేశం అవ్వచ్చు, మన రాష్ట్రం అవ్వచ్చు, ఎక్కడైనా అవ్వచ్చు. ప్రేక్షకుడు బలి అవుతే, ప్రేక్షకుడు థియేటర్ రావడానికి దూరం అయితే 100% ఓటీటీకో లేకపోతే పైరసీకో అలవాటు పడతాడు. కల్చర్ మొదలైంది కదా, ఏదో భారీ పెద్ద హీరో సినిమాలకి కొంత చూస్తున్నారు. కాకుండా కాపాడుకోవాలి అంటే మనం ఇప్పుడు నార్త్ ఇండియా మొత్తం టోటల్ గా దేశం అంతా అందరూ వెళ్ళి కూర్చొని మాట్లాడి ఎలా చేయాలి, ఏం చేయాలి. ఎందుకంటే ఇప్పుడు 100 కోట్లు అవుతుంది అనుకోండి, 25 కోట్లు మనకు ఓవర్ సైజ్ నుంచి వస్తుంది.
అంటే 25% వాటాదారులు అయిపోయారు. మ్మ్. అది మనకు అది రాకపోతే ఇప్పుడు నష్టపోతాం, ఓటీటీ automatic రాకపోతే గా. నష్టపోతాం, అవును. మనం ఓటీటీ సాటిలైట్ రాకపోతే నష్టపోతాం, Right, sir, మన right. థియేటర్లు రాకపోతే నష్టపోతాం. 4 పాతికల్లో ఉన్నామండి మనం. రైట్ కనుక దాన్ని కాపాడాలంటే చూసుకోవచ్చు. ఎందుకంటే సుబ్బారావు గారికి అన్ని తెలుసు, అన్ని విషయాలు ఆయనకి ఇక్కడ తెలుసు, అక్కడ తెలుసు. అవును. అన్ని మొత్తం అమెరికా, ఆయన పేరే అందుకే అమెరికా సుబ్బారావు. ఓకే. కనుక రైట్ థ్యాంక్ యూ. నేను ఏం లేదు, నాకు సినిమా రిలీజ్ ఉంది. సారీ, ప్లీజ్ సార్ నో ఇష్యూస్ సార్. థ్యాంక్ యూ మీ టైం మాకు కేటాయించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్. ప్రస్తుతం ఫోన్ లైన్లో ఉన్నారు రాజ్ కందుకూరి గారు. రాజ్ కందుకూరి గారు, విదేశీ సినిమాలపై 100% టారిఫ్ విధిస్తూ ట్రంప్ నిర్ణయం ఇంకా రేపటి నుంచి అమల్లోకి రానుంది. ఎంతవరకు ఇంపాక్ట్ కనిపించవచ్చు? ఇప్పుడు ఓవర్సీస్ మార్కెట్ అనేది కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీకి, తెలుగు సినిమాలకి బెంచ్ మార్క్ కదా. అవునండి, ఇది 100% ఒక నెగిటివ్ పాయింట్ ఏనండి. ఎందుకంటే సినిమాల్లో ఇప్పుడు ఇంతకుముందు నటికుమార్ గారు చెప్పింది కూడా మేజర్ రెవెన్యూ అమెరికా నుంచి వస్తుంది. ఇప్పుడు మీరు రీసెంట్ సినిమాలు ఏది చూసినా, ఒక చిన్న సినిమా లిటిల్ హార్ట్స్ అనే సినిమా కూడా $1 మిలియన్ చేసింది, మిరాయి 3 కోట్లు చేసింది, 3 మిలియన్లు చేసింది. ఇప్పుడు ఏదైనా పెద్ద సినిమా త్రిపురారు, యానిమల్ లాంటి సినిమాలు వస్తే 15, 19, 20 మిలియన్లు చేసింది. లేటెస్ట్ ఎగ్జాంపుల్ ఓజీ ఉంది కదా. ఓజీ ఉంది. మరి ఇవన్నీ అంటే మీరు ఆలోచించండి, ఇంత రెవెన్యూ మనకు అక్కడి నుంచి వచ్చినప్పుడు దీనికే $30, $26 టికెట్ పెడుతున్నారు కదా. మరి ఇప్పుడు మీరు ఒక $5 మిలియన్ ఒక సినిమా కొన్నారనుకోండి, ఆ 5 మిలియన్ కొన్న సినిమాని దానికి 100% యాడ్ చేస్తే 10 మిలియన్లు అవుతుంది. అంటే మీ ల్యాండింగ్ కాస్ట్ ఇప్పుడు ఇంత ముందు ఉన్నదానికి డబుల్ అయింది. ఈ కాస్ట్ ఎవరు భరిస్తారండి? అంటే రాజ్ కందుకూరి గారు, ఇందాక అంటే మీరు మీ ఫోన్ లైన్లో లేనప్పుడు నేను సుబ్బారావు గారిని అదే అడిగాను. క్రౌన్ మూవీస్ సుబ్బారావు గారు ఉన్నారు సార్ 10 TV స్టూడియోలో. అవును. అయితే సుబ్బారావు గారు ఒక మాట అన్నారు, అంటే ఇప్పుడు డబ్బులు మేము చేయాలి కాబట్టి నిర్మాత అది కొంచెం తగ్గించుకునే ఇవ్వాల్సి ఉంటుంది అని. అంటే నిర్మాత తగ్గించుకోవడం అంటేనండి, ఇంత ముందు కన్నా ఒక 20%, 10% తగ్గించగలడు కానండి. ఇప్పుడు సినిమా మనం తయారు చేసిన సినిమా 100 కోట్లు అయితే 100 కోట్లో మనకి రెవెన్యూస్ ఫిక్స్ అయిపోయి ఉంటాయి ఆల్రెడీ. అంటే ఒక హీరోకి ఇంత మార్కెట్ ఫిక్స్డ్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారి మార్కెట్ కి 150 కోట్లు, 100 కోట్లు ఫిక్స్డ్. ఓ చిన్న ఇంకొక మిడిల్ రేంజ్ హీరోకి ఒక మార్కెట్ ఫిక్స్డ్. వీళ్ళకి తగ్గట్టుగానే ఓవర్సీస్ రేట్లు, తగ్గట్టుగానే ఓటీటీ రేట్లు ఫిక్స్ అయి ఉన్నాయి. అవి 10% అటు ఇటు మారుతాయి. కానీ ఇప్పుడు ట్రంప్ 100% విధించినందుకు వీళ్ళ బడ్జెట్ లోంచి సగం వీళ్ళు భరించుకుని వాళ్ళు అక్కడ వేయడం ఉండదండి. ఇవన్నీ 100% పెట్టే వాళ్ళు కాస్ట్ కి యాడ్ చేయాల్సిందే. యాడ్ చేసిన కాస్ట్ కస్టమర్ అంటే వ్యూవర్ కొద్దిగా అయినా భరించాల్సిందే. అదే సార్, అదే అంటున్నాను నేను. ఇప్పుడు పెట్టే వాళ్ళు భరించాలంటే ఫర్ ఎగ్జాంపుల్ కి సుబ్బారావు గారు ఉన్నారు, ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏదో ఒక రాజా సాహిబ్ సినిమా వస్తుంది, దాన్ని సుబ్బారావు గారు తీసుకున్నారు అని అనుకుందాం. ఇప్పుడు 100% టారిఫ్ ఉండటం వల్ల నిర్మాత నేను తగ్గను, మీ ముందు మనం ఫిక్స్డ్ రేట్కి ఇస్తానంటే ఇప్పుడు ఆ బడ్డెని భరించడానికి ఆయన సిద్ధంగా ఉండాలి కదా. లేదు, ఆయనకి ప్రాఫిట్ రావాలంటే ఆటోమేటిక్ అక్కడ టికెట్ రేట్లు పెంచాలి. ఇప్పటికే $30 వరకు అమ్ముతున్నారు, ఇంకేదంతా పెంచగలుగుతాము అని సుబ్బారావు గారు చెప్పారు ప్రారంభంలో. భరించాల్సిందండి, తప్పదు. ప్రేక్షకుడు భరించనాటి నాడు, భరించలేని నాడు ఇది 100% సినిమా మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. రేపు అప్పుడు 100% నేను ఓటీటీకి వెయిట్ చేస్తానంటాడు. కానీ ఇప్పటికే $26-30 పెట్టి అమెరికాలో పెద్ద సినిమాలు చూస్తున్న వాళ్ళు 45 పెట్టి చూస్తారా? అంటే మనం అనుకుంటున్నాం చూస్తారని, తగ్గిపోతారు, వాల్యూమ్ తగ్గిపోతుంది. ఈ ఇంపాక్ట్ ఖచ్చితంగా ప్రేక్షకుడు మీద పడుతుంది, వ్యూవర్షిప్ తగ్గుతుంది. మై సిన్సియర్ ఫీల్ అండి. రైట్, థ్యాంక్ యూ రాజ్ కందుకూరి గారు. వెల్కమ్. రైట్, సుబ్బారావు గారు నిర్మాతల వెర్షన్ చూశారు. నిర్మాతకి కొంత బడ్డెన్ అని మీరు అంటున్నారు, కానీ ఇక్కడ ఏంటంటే నిర్మాత అంతగా మరి ఒక 20%, 10% అయితే కొంత తగ్గించుకోగలడు, కానీ 50%ని డిస్ట్రిబ్యూటర్ కావాలంటున్నాడు కాబట్టి ఇచ్చేంత పరిస్థితి ఉండదు అని అంటున్నారు. ఇప్పుడు మరి కొనుగోలుకి ముందుకు వస్తారా ఓవర్సీస్ సినిమాల్లో విడుదలకి? మనం అసలు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి మాట్లాడుకుందాం. ఒక సినిమా తీయడానికి ఒక 100 కోట్ల బడ్జెట్ అనుకుందాం. 100 కోట్ల బడ్జెట్లో టెక్నీషియన్స్, ఆర్టిస్టులకు ఎంత ఇవ్వాలి, ప్రొడక్షన్ కాస్ట్ ఎంత పెట్టాలండి? ప్రొడ్యూసర్ అనేవాడు 20%, 25% మార్జిన్లో ఇంక్లూడింగ్ ఇంట్రెస్ట్ ప్రాఫిట్తో 75%లో చేసుకోవాలి. ఈరోజు 100 కోట్ల బడ్జెట్లో 20 కోట్లు కూడా అవ్వట్లేదండి టెక్నీషియన్స్కి కానీ, ఆర్ట్ ఫెసిలిటీస్ కానీ. మొత్తం 60% రెమ్యునరేషన్లు పోతున్నాయండి. యూ హ్యావ్ టు కట్ డౌన్ ద రెమ్యునరేషన్స్. ఒక హీరోకి ఈరోజు 50 కోట్ల సినిమా తీస్తే 100 కోట్లు హీరోకి ఇవ్వాల్సి వస్తుంది. వాళ్ళకి పార్ట్నర్షిప్ ఇవ్వండి. ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో హీరోకి 8% ప్రాఫిట్ ఇస్తారు. ఆఫ్టర్ ప్రొడక్షన్ కాస్ట్ అయిన తర్వాత ప్రాఫిట్ 8% ఇస్తారు. హీరోయిన్లకు ఇస్తారు, డైరెక్టర్కి ఇస్తారు. అంత పార్ట్నర్షిప్ వెళ్తుంది, రాయల్టీ బేస్ వెళ్తుంది. వాళ్ళు బతికినంతకాలం, చనిపోయేంత వరకు వాళ్ళకి రాయల్టీ వస్తూనే ఉంటుంది. ఈరోజు మైకేల్ జాక్సన్ ఆడియో క్యాసెట్ మీద వాళ్ళ ఫ్యామిలీకి ఈ రోజు కూడా రాయల్టీ వస్తుంది. ఇక్కడ ఆ సిస్టమ్ లేదు మనకి. మనకి ఇండియాలో మన దరిద్రం ఏంటంటే 150 కోట్లు, 100 కోట్లు, 200 కోట్లు హీరోలకు ఇచ్చి 30-40 కోట్ల సినిమా తీసేసి మనం ఇబ్బంది పడుతున్నాం.
మీరు హీరోలో పార్ట్నర్షిప్ ఇవ్వండి, టెక్నీషియన్స్ పార్ట్నర్షిప్ ఇవ్వండి. అంటే గతంలో కొంత టాక్ నడిచేది, అంటే హీరోలు పార్ట్నర్షిప్ తీసుకోవటం, లేదంటే ఒక ఏరియా హక్కులు తీసుకోవటం, కానీ మళ్ళీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయినట్టుంది. ట్రెండ్ మారింది అంటే అండి, డబుల్ పేమెంట్లు అయిపోయినాయి. ఓకే, ఇప్పుడు హీరో ఒక సినిమా తీస్తే నెక్స్ట్ ఒక హిట్ అయితే నెక్స్ట్ సినిమా కూడా 5 కోట్లు అడుగుతున్నాడు అండి. చిన్న హీరో, ఒక టెలివిజన్ లో ఉన్న హీరో ఒక సినిమా హిట్ అవ్వగానే 5 కోట్లు అడుగుతున్నాడు, 10 కోట్లు అడుగుతున్నాడు. వాడు ఎంచుకోవడానికి కూడా టైం సరిపోవట్లా, డబ్బులు ఎంచడానికి కూడా వాడికి అంత లేదు. అంత రేట్లు అడుగుతున్నారు. ఒక మనిషి 50,000 రూపాయల జీతానికి పనిచేసేవాడు, వాడికి 5 లక్షలు ఇప్పుడు ఎన్ని రోజులకు వస్తుందండి హైకు? అవును, వాడి జీవితాంతం రిటైర్ అయ్యేదాకా కూడా 5 లక్షలు రాదు. ఈరోజు ఒక 2 సినిమాలకి 100 కోట్లు కావాలి, 150 కోట్లు కావాలి. ఈ రోజుల్లో 250 కోట్లు తీసుకుంటే హీరో కూడా ఉన్నాడు మనకి. ఈ డబ్బులన్నీ ఎక్కడికి పోతున్నాయండి? అక్కడ తగ్గించండి, ప్రొడక్షన్ కాస్ట్ చేసుకోండి, హీరోల రెమ్యునరేషన్ పార్ట్నర్షిప్ ఇవ్వండి, వచ్చిన దాంట్లో వాళ్ళకి షేర్ వెళ్తుంది. ఆడియన్ మీద $60 $50 పెడితే మొత్తం కొలాప్స్ అవుద్ది మార్కెట్. ఓకే, అంటే మీరు అమెరికాలో సినిమాలు రిలీజ్ వాటి ఈక్వేషన్స్ మీద బాగా అవగాహన ఉంది కదా, ఒకవేళ ఇదే కనుక అమలైతే కంటిన్యూగా, సరే ఇంకా రేపొద్దున ట్రంప్ వెనక్కి తగ్గితే సంతోషమే, లేదు ఒక అమలయ్యే పరిస్థితి ఉంటే, ఇప్పుడు $30కే టికెట్లు అమ్ముతున్నారు కదా, ఇప్పుడు అది రేటు పెరిగితే అమెరికాలో ఉండే తెలుగు వ్యూవర్ ఆలోచన ఎలా ఉండొచ్చు? అంత డబ్బులు పెట్టి కొంటాడా, లేదంటే ఎందుకని ఆలోచిస్తాడా? ఇప్పుడు అమెరికాలో ఒక H1 ఎంప్లాయీ పర్ మంత్ వచ్చేసి 7,000 నెట్ చేతికి వస్తుంది. 10,000 పర్ మంత్ శాలరీ ఉంటే 27-30% ట్యాక్స్ పోను 7,000 వస్తుంది. 7,000లో 2,500 రెంట్ పోద్ది, 500 కార్ రెంట్ పోద్ది, కార్ ఇన్స్టాల్మెంట్లు పోతాయి, ఇన్సూరెన్స్లు పోతాయి. మ్యాక్సిమం వాడి చేతికి మిగిలేదు 4,000. ఈ 4,000లో 48,000 సంవత్సరానికి వచ్చి 2 సంవత్సరాలు 96,000 వస్తే ఒకసారి ఇండియా ట్రిప్ వేస్తే ఒక 20,000 పోద్ది. అంటే యావరేజ్న ఒక మనిషికి నెలకు 3,000 కూడా మిగలదు. ఇండియాలో ఇంత ఉండి ఇంత సాఫ్ట్వేర్ ఉండిపోయి 2,000కి 3,000కి అక్కడ సేవింగ్ లో ఉంటున్నప్పుడు ఒక సినిమా వారానికి వస్తే ఫ్యామిలీ 4 ఉంటే $250 వారానికి పెట్టగలుగుతాడా? ఆలోచిస్తాడు. $200 గ్రాసరీ కొంటే ఒక నెల సరిపోద్ది మనకి ఇంటికి. మంచిగా ఫుడ్ అన్ని వండుకొని వస్తాయి. $200కి ఇల్లు గడిచే గ్రాసరీ ఉన్నప్పుడు $250 పెట్టి ఒక సినిమాకి వెళ్తాడా ఓ ఫ్యామిలీ? 4 వారాలు సినిమా చూడాల్సిన సినిమా ప్రేక్షకుడు $1,000 సినిమాల మీద పెడతాడు. ఖచ్చితంగా సినిమాల మీద ఇంపాక్ట్ అయితే పడబోతుంది. 100% రేట్లు పెంచితే మాత్రం పైరసీకి ఓటీటీలకి రేట్లు పెంచకుండా ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ సాటిస్ఫైడ్గా ఉండి నిర్మాత సాటిస్ఫైడ్గా ఉండాలంటే ఏం చేయాలి? డిస్ట్రిబ్యూషన్. ఇంకా సినిమా రిలీజ్ చేయటం, వచ్చిన దాంట్లో ఆ డిస్ట్రిబ్యూటర్కి 5% 10% కమిషన్ ఇచ్చుకోవటం, బ్యాలెన్స్ అమౌంట్ ప్రొడ్యూసర్ తెప్పించుకోవటం, దాంట్లో టారిఫ్ 50% కట్టుకోవటం. ఓకే, ఇది ఒకటే మార్గం. హిట్ అయితే ప్రొడ్యూసర్ ప్రాఫిట్, హిట్ కాకపోతే ప్రొడ్యూసర్కి లాస్. బట్ డిస్ట్రిబ్యూటర్ సేవ్ ఉంటాడు, అంటే అతనింత 5% కమిషన్ బేస్లో చేస్తాడు కాబట్టి. ఓకే, ఇప్పుడు ఎంతమంది డిస్ట్రిబ్యూటర్ సార్ ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు మాక్సిమం 100,000 200,000 500,000 సేవింగ్ ఉంటాయి. 4 కలిసి ఒక 2 మిలియన్లు పెట్టి ప్రొడ్యూసర్ దగ్గర కొంటున్నారు. ఓ 10 మంది పోతే ఎవరు కొడతారండి డబ్బులు? అక్కడి నుంచి అక్కడేమి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కంపెనీస్ ఏం కొనట్లేదు, ఏ వార్నర్ బ్రదర్స్ కొనట్లేదు, లేకపోతే అక్కడి నుంచి చిన్న సినిమాలు ఎప్పుడు పరిస్థితి నార్మల్. ఇప్పుడు ఏదో పెద్ద సినిమాలు కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కంపెనీస్ ఏం కొనట్లేదు సార్. ఓకే, అక్కడ 4 సినిమాలు చేస్తాడు, ఆ డిస్ట్రిబ్యూటర్ పారిపోతాడు. అర్థమైంది. రైట్, ఇంపాక్ట్ అయితే ఖచ్చితంగా ఉండబోతుంది. 100% ఆడియన్కి రేటు పెంచితే సినిమాకి ఆడియన్ మనం దూరం చేసినట్లు అవుద్ది. రైట్, అందుకు మీరు ఇందాక చెప్పిన వే అవుట్ అనేది ఒక బెస్ట్ రీజన్ గా, ఒక బెస్ట్ వే అవుట్ గా కనిపిస్తుంది. ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించుకోవటం, అందరికి షేర్లు ఇవ్వటం, పార్ట్నర్షిప్లు ఇవ్వటం, సినిమా దానికి మన హీరోలు ఒప్పుకుంటారా లేదా? ఎందుకంటే ఎక్కడెక్కడో ఉన్నారు కదా, చాలా ఎత్తులో ఉన్నారు మన హీరోలు. తెలుగు ఇండస్ట్రీకి అని చెప్పట్లేదు. రైట్, ఇప్పుడు హిందీ ఉంది. అవునవును, తెలుగు తమిళ హీరోలు తక్కువ తీసుకుంటున్నారు రెమ్యునరేషన్స్. హిందీ అవునవును, ఎవరు ఇప్పుడు పార్ట్నర్షిప్ లేకుండా రావట్లేదు. రైట్, మా అందరిలో అది రావాలి. ఆ మైండ్ సెట్ వస్తే మీరు అన్నట్టుగా ప్రేక్షకుడు సినిమా చూస్తాడు, నిర్మాత బాగుంటాడు, డిస్ట్రిబ్యూటర్ కూడా బాగుంటాడు. 10 సినిమాలు కంటిన్యూగా పోయాయనుకోండి, డిస్ట్రిబ్యూటర్ లేకపోతే ప్రేక్షకుడు లేకపోతే ఏం చేస్తారు సినిమాలు తీసి? అవును, ఇప్పుడు ఓటీటీ తీసుకోండి, మొన్నటిదాకా 130-140 కోట్లు అమ్మిన సినిమా ఈరోజు 60-70 కోట్ల కొనేవాళ్ళు లేడు. అదే అక్కడ కూడా ఇంకా 50% పడిపోయింది. ఒక హీరో సినిమా అంత ముందు సినిమా 140 కోట్లు కొన్న ఒక తమిళ హీరో సినిమా ఈ రోజు జనవరిలో రిలీజ్ అయ్యే ఒక సినిమా 75 కోట్లకు ఆఫర్ రావట్లా. ఓకే, చూడండి దాని ఇంపాక్ట్ ఎలా ఉందో. 50% పడిపోయింది ఓటీటీ మార్కెట్. రైట్, తెలుగు శాటిలైట్ కొనేవాడు లేడు.
రైట్స్ ఎందుకంటే 30 రోజులకు ఓటీటీలు వస్తుంటే టీవీలో కూర్చొని సినిమా ఎవరు చూస్తాడు? చూస్తాడా? ఎవరికి ఇంట్రెస్ట్? ఓటీటీలు అనుకోండి, మీరు భోజనం చేయాలి, టిఫిన్ చేయాలంటే మన ఇష్టం, మనకు నచ్చినప్పుడు చూసుకోవచ్చు. పాస్ చేసి మళ్ళీ పోయి రావచ్చు. అవును, టీవీలో కంటిన్యూ వస్తుంది. రైట్. అందుకని అందరూ ఓటీటీల మీద ఆధారపడుతున్నారు. ఎస్ సార్, ఓకే. టీవీ రెవెన్యూ తగ్గిపోయింది. రైట్ రైట్. అందుకే చాలా TV చాలా సినిమా ఆసక్తికరమైన ఆపేశారు. అంశాలు మాట్లాడారు సుబ్బారావు గారు. ఖచ్చితంగా ఈ 100% టారిఫ్ సంబంధించి ఇంపాక్ట్ ఉంటుంది. ఒకవేళ రేపొద్దున్న టికెట్ల ధరల పెంపు రూపంలో ప్రేక్షకుడిపై భారం పడితే మాత్రం ప్రేక్షకుడు దూరమయ్యే అవకాశం ఉంది. కాబట్టి చాలా సెన్సిటివ్ ఇష్యూ. ఇక్కడ కొంత హీరోలు రెమ్యునరేషన్ తగ్గించుకోవడం, ప్రొడక్షన్ తగ్గించుకోవడం, హీరోలు పార్ట్నర్షిప్ తీసుకోవడం ద్వారా నిర్మాణ వ్యయాన్ని తగ్గించుకోగలిగితే నిర్మాత సేఫ్ జోన్లో ఉంటాడు, తర్వాత డిస్ట్రిబ్యూటర్ సేఫ్ జోన్లో ఉంటాడు. సినిమా రంగం అనేది శోభిల్లుతుందని సుబ్బారావు గారు చెప్తున్నారు. చూద్దాం, అలాగే జరగాలని కోరుకుందాం. అంతకు మించి ట్రంప్ ఈ నిర్ణయం విషయంలో బాగా వెనక్కి తగ్గాలి ఎర్లీగా అని ఆశిద్దాం. దాదాపు అలాంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది వాటి లంచ్ అవర్ డిబేట్.